అందులో స్వేచ్ఛగా ఎవరికి ఏ బాధ ఉన్నా వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళ కోసం మనము విడుదల చేయవచ్చు. మనము ఆదివారం ఆరాధనలోనే అన్ని మిక్స్ అయిపోయేసరికి మన సమయం అంతా మరి ఎక్కువ అయిపోతా ఉంది. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనము. కీర్తన గ్రంథం Psalms chapter 66 verse number 12. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో మీ సింహాసనం దగ్గరికి వస్తున్నాము. ప్రభువా, వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా మా మనస్సులు మా ఆలోచనలు అన్నీ మీ వాక్యం మీద ఉండునుగాక. ప్రతి విధమైన అనాలోచన యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో తొలగిపోవునుగాక. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి మీ వాక్యము ద్వారా మమ్మల్ని జీవింపజేయమని, నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్, ఆమేన్. కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనంను మనము అనేక వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. అంతకు ముందు కూడా మనం ధ్యానించాం. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసేదివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి. పడాలి, నిప్పులలో పడాలి, నీళ్ళలో పడాలి. నరులు మన తల మీద కూడా ఎక్కాలి. వాళ్ళు అనుకుంటారు వీన్ని ఎక్కినాం, వీన్ని తొక్కినాం, వీని పని సమాప్తం చేసినామని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనుషులు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, మనుషులు మీ జీవితాలను కాలరాస్తున్నప్పుడు, మనుషులు అనుకుంటారు తొవ్వి పాతి పెట్టినాం, వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళని సమాధి చేసేసినాం, వీళ్ళ పని అయిపోయింది అని మనుషులు అనుకుంటారు. యేసుక్రీస్తును కూడా సాతానుడు అలాగే అనుకున్నాడు. ఈయన ఏదో చేతులు పెట్టి బాగు చేస్తా ఉన్నాడు, చేతులకు మేకులు కొడితే అయిపోతుంది, పని అయిపోతుంది, క్లోజ్. ఈయన కాళ్ళు ఏదేదో ఊర్లకు తిరిగి మొత్తం సువార్త చేస్తా ఉన్నాడు, కాళ్ళకు మేకులు కొడితే అయిపోతుంది. కాబట్టి చేతులకు పాదాలకు మేకులు కొట్టి తల మీద ముండ్ల కిరీటం పెట్టి చంపేస్తే చాప్టర్ క్లోజ్. చంపేం చేయాలి? బొంద పెట్టాలి. చంపేం చేయాలి? బొంద పెట్టాలి, పాతి పెట్టాలి. ఇక పాతి పెట్టేసి సాతానుడంట పండుగ చేసుకుంటున్నాడంట. దేవుని కుమారుడు ఏదో చేద్దామని వస్తే మేము గెలిచాము, ఈ చేతులతో ఎంతో మందిని బాగు చేశాడు, ఆ చేతులకు మేము మేకులు కొట్టాము. ఈ కాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న ప్రజలను విడిపిస్తే ఆ కాళ్ళకు మేకులు కొట్టాము, పక్కలో బల్లెంతో పడిచాము, ఒళ్ళంతా కొరడా దెబ్బలు కొట్టి పూనం చేసేసాం, అసలు పనికి రాకుండా చేశాము. ఆఖరికి చంపేసి సమాధి చేసేసి రాయి బోర్లేసి వాడు పండుగ చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆయన ఒక విత్తనం. విత్తనాన్ని పాతి పెడితే, విత్తనాన్ని ఎంత ప్రెషర్లో బంధిస్తే అంత ప్రెషర్గా బయటకు లేస్తుంది. చప్పలు కొడుతుంది మాయపరు హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, గోధుమ గింజ భూమిలో పడి అది చస్తేనే కానీ అది బహుగా ఫలించదు. సో దాన్ని పాతి పెట్టారు, అది తిరిగి లేచింది, బహుగా ఫలించింది. ఈ రోజు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ యేసు ద్వారా రక్షణ పొంది ఇదిగో ఇంతమంది విత్తనాలుగా మనం తయారయ్యాం. మనం అందరము ఆయన విత్తనాలమే. ఆమేన్, హల్లెలూయా. ఒక్క విత్తనం ఇన్ని విత్తనాలను ఉత్పన్నం చేసింది. ప్రపంచంలో ఉన్న అనేక జనులు, అనేక దేశాలు, అనేక భాషలు మాట్లాడే ప్రజలను తిరిగి లేపింది. సో ఈరోజు అదే జీవం మనలో ఉన్నది. ఈరోజు అదే యేసు మనలో ఉన్నాడు. చెప్పండి, యేసు నాలో ఉన్నాడు. ఏ యేసు ఉన్నాడమ్మా? తిరిగి లేచిన యేసు. చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఏ యేసు ఉన్నాడు మనలో కూడా? మామూలు యేసు కాదు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైంది ఏంటిది? డాక్టర్లు చెప్పండి, అత్యంత కష్టమైంది ఏంటిది? మరణం. ఇంతవరకు సైంటిస్టులు, మేధావులు మరణాన్ని ఎలా జయించాలో ఎవరు చెప్పలేకపోయారు.
మరణాన్ని ఎవరు ఓడించలేకపోయారు, కానీ యేసుక్రీస్తు మరణాన్ని ఓడించాడు. ఆ మరణాన్ని జయించిన యేసు నీలో ఉన్నాడు. ఆయన ఎలా శ్రమలు పడ్డాడో, ఆయన ఎలా శోధనలు అనుభవించాడో, నేను కూడా లోకంలో శ్రమ పడ్డాను కాబట్టి మీకు కూడా శ్రమలు కలుగుతాయి. కానీ భయపడొద్దు, దుఃఖపడొద్దు. నేను ఎలాగైతే జయించానో మీరు కూడా అలాగే జయిస్తారు. అందుకనే మనుషులు మా నెత్తి మీద ఎక్కునట్లుగా చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటులోనికి మమ్మల్ని రప్పించి ఉన్నావు. చెప్పలు హల్లెలూయా. ఈ విత్తనాన్ని తొక్కేశారు, ఈ విత్తనాన్ని పాతి పెట్టేశారు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ విత్తనములో జీవాన్ని కృమ్మరించాడు. అందుకనే మొదటి మాటను మనం తెలుసుకున్నాం. సమృద్ధిని దేవుడు మనకి ఏమేమి ఇస్తున్నాడు? సమృద్ధి గల చోటులోనికి మనల్ని నడిపిస్తున్నాడు కదా. మొదటి 7 సమృద్ధులను గురించి మనం ధ్యానించబోతున్నాం. సమృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. అందులో మొదటిది జీవమును సమృద్ధిగా మనకు కలుగజేశాడు. రెండవది సమృద్ధి అయిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మూడవది సమృద్ధి అయిన వాక్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నాలుగవది సమృద్ధి అయిన ఆత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఐదవది సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆరవది సమృద్ధి అయిన ప్రేమను మనలో కృమరిస్తున్నాడు. ఏడవది సమృద్ధి అయిన జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ 7 విషయాలను మనం ధ్యానిస్తున్నాం. అందులో మొదటి విషయము మనం ధ్యానించాము, సమృద్ధి అయిన జీవము. నేను గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. ఆ విత్తనంలోనికి సమృద్ధి అయిన జీవం వచ్చింది కాబట్టి పరిస్థితులన్నిటినీ జయించి ఆ విత్తనం చిగురించి బహుగా ఫలింపజేయబోతున్నది. యెషయి మొద్దు చిగురించింది, అహరోను కర్ర చిగురించింది. ఎందుకో తెలుసా? ఆ ఎండిన మొద్దులోనికి జీవం వచ్చింది, ఆ ఎండిన కర్రలోనికి జీవం వచ్చింది. ఆ కర్ర చిగురించి ఫలించి అది బహుగా మరి ఫలాలను ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అహరోను కర్ర. అలాగే మోషే, యెషయి మొద్దు చిగురించి అది మహావృక్షం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా దేవుని యొక్క జీవము ద్వారా, ఏం జీవం అంట? సమృద్ధి జీవం. చెప్పండి, ఏం జీవము? గట్టిగా చెప్పాలి అందరూ. ఏం సమృద్ధి? ఏ సమృద్ధిలోనికి నడిపిస్తున్నాడు? నేను సమృద్ధి అయిన జీవంలోనికి నడిపిస్తున్నాడు. చెప్పండి, 2 చేతుల పైకి చెప్పండి, యేసయ్యా ఈరోజు ఎండిపోయిన స్థితిలో నేనున్నాను, ఫలము లేని స్థితిలో నేనున్నాను. మీ సమృద్ధి అయిన జీవము నాలో కృమ్మరించి నన్ను బహుగా ఫలింపచేయండి. ఇప్పుడే మీ జీవం నాలో కృమ్మరించండి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు మాయపరుసా. రెండవదిగా కృప. సమృద్ధి అయిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దిస్ ఈస్ ద సెకండ్ టాపిక్, కృప. చెప్పండి అందరు, చెప్పండి, గట్టిగా చెప్పాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం. తీయాలందరు తీయాలి, రాసుకోవాలి. నేను చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. సమృద్ధి అయిన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం నుంచి ఆ వాక్యము 17వ వచనం వరకు చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొట్టిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చు వాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటి వాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతిమి. ధర్మశాస్త్రం మోష ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగెను, యేసుక్రీస్తు ద్వారా కృప సత్యములు కలిగాయంట. 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. పాత నిబంధనకి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం. పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఉన్నది.
ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా వచ్చింది అని అంటే మోషే ద్వారా వచ్చింది. ఎక్కడ వచ్చింది ఈ ధర్మశాస్త్రము? దీన్ని ఇంగ్లీష్లో లా అంటారు. లా అంటే చట్టము, న్యాయ విధులు, కట్టడలు.